అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు గెస్ట్గా ఉన్నారు షణ్ముఖ్ గారు. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్, ఏ ఉద్యోగి అయినా సరే జీవితకాలం కూడా ఉద్యోగం చేసిన తర్వాత రిటైర్మెంట్ అనేది ఉంటుంది. రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత సమ్ అమౌంట్ వస్తుంది. నెల నెల అయితే తీసుకుంటారు. అది కాకుండా పిఎఫ్ అనే అమౌంట్తో హ్యాపీగా బతికేయాలని ఈ ప్లాన్లో ఉంటారు. మరి ఏపీ వెంకటేశ్వరరావు గారు ఇలా కాకుండా రిటైర్మెంట్ అయినా సరే ఇంకా డ్యూటీలోనే ఉంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? అసలు ఏం చేయాలనుకుంటున్నారు ఆయన? జగన్ నెవర్ అగైన్ అని చెప్పేసి ఒక నినాదంతో, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరి వలె మారుతుందని చెప్పేసి ఆయన ప్రగాఢంగా నమ్మారు. కాబట్టే నేను రిటైర్ అయినా సరే నా డ్యూటీ నేను చేస్తాను. ఈరోజు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎంతమంది ఐఏఎస్లకు ఉంది, ఎంతమంది ఐపీఎస్లకు ఉందండి? ఈ మధ్య కాలంలో ప్రతి ఐఏఎస్ ఆఫీసరు, ప్రతి ఐపీఎస్ ఆఫీసరు రిటైర్ అయితేనే రిటైర్డ్ అయితేనే ఒక పార్టీ పెట్టుకునేది, ఒక కులాన్నో, ఒక ప్రాంతాన్నో, ఒక మతాన్నో అడ్డం పెట్టుకొని పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రవీణ్ కుమార్ గారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు. అంటే వీళ్ళు రాజకీయాలు కాదు, రిటైర్ అయిన వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళ గురించి నేను చెప్తా ఉన్నా. మరి అదేవిధంగా చాలా మంది రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు వస్తున్నారు. ఎవరన్నా సోషల్ జేడి లక్ష్మీనారాయణ గారు కూడా వచ్చారు. మరి ఎంత మేర సక్సెస్ అయ్యారండి? ఇక్కడ ఆయనకు వాళ్ళకు వినూత్నంగా గతంలో వచ్చినటువంటి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు కానీ, రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్లు కానీ ఎవరైతే పొలిటికల్గా పార్టీలు పెట్టుకొని ఇదొక పరిపాటిగా మారిపోయింది. దానికి వినూత్నంగా, దానికి క్వైట్ ఆపోజిట్గా ఆయన ఎటువంటి పార్టీని ప్రకటించుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే విధ్వంసం చేశారో, ఎవరెవరైతే అమాయకులను బలి చేశారో ఆయన విస్తృతంగా పర్యటనలు చేసుకుంటూ జగన్ నెవర్ అగైన్ అనే నినాదంతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. అంటే కేవలం జగన్ గారు ఎక్కడొస్తారో భయంతో మాత్రమే భయం ఆయనకు ఉంటే సుప్రీంకోర్టు దాకా వెళ్ళి 2 సార్లు సస్పెండ్ చేసినా కూడా కోర్టు ఆర్డర్ తెచ్చుకున్నా సరే మరలా సస్పెండ్ చేశారండి ఉద్దేశపూర్వకంగా. మరి భయం ఉంది ఆయనకి? అంటే ఆయన వస్తే ప్రజలు ఎక్కడ ఏమైపోతారనే ఒక స్పృహ. డెఫినెట్ గా తను స్వయంగా చూశాడు. ఏపీ వెంకటేశ్వరరావు గారు స్వయంగా చూసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు వైఖరి ఏ విధంగా ఉంటుంది. నిజంగా ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఏమన్నారండి? వైజాగ్ ప్రాంతంలో రాజధాని పెట్టాలి అంటే వైజాగ్ స్టీల్లో దాదాపు 23,000 ఎకరాలు 30,000 ఎకరాల ల్యాండ్ ఉంటే స్టీల్ ప్లాంట్ ఎత్తేసా 30,000 ఎకరాలు సరిపోతుంది కదా అని చెప్పేసి అన్నాడు. మైండ్ పోయింది నాకే, ఏంది ఈయన ఇట్లా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి. ఎవరండి ఎల్వి సుబ్రహ్మణ్యం? చీఫ్ సెక్రటరీగా పనిచేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర. మరి ఆయనే ఆ రకంగా మాట్లాడుతున్నాడు అంటే ఇమాజిన్ ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు మరలా అధికారంలోకి వచ్చిందంటే ఇప్పుడు 3 కాస్త 30 రాజధానులు అయ్యేటివి. అది ఒక ఇటుక పేర్చేది ఉండదు, పెట్టేది ఉండదు. పథకాలు ఏమనంటే పథకాలు ఇచ్చేయడం, సోమరిపోతులు చేయడం, పని చేసే వాళ్ళని కూడా పని చేయనీకోకుండా మా పైన ఆధారపడండి, మా ఆయనకైతే తిరగండి, పథకాలు ఇస్తాం, రాష్ట్రంలో అప్పులు కుప్పలుగా చేసి. ఇవన్నీ గమనించినటువంటి ఏపీ వెంకటేశ్వరరావు గారు నేను ఏదో పదవి కోసమో లేకపోతే ఇంకో దానికోసమో కాకోకుండా జగన్ నెవర్ అగైన్, జగన్మోహన్ రెడ్డి గారు మరలా అధికారంలోకి రాకూడదని ఒక దీర్ఘ దృష్టితో, దూరపు ఆలోచనతో ఆయన ఈరోజు నిన్ననో మొన్ననో కోడికత్తి శ్రీను వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది. వెళితే ఏ విధంగా అమాయకులను బలి చేశారు. గులకరాయి డ్రామా ఉంది కదా, గులకరాయి బోండా ఉమా గారి పేరు చెప్తే కానీ మేము వదలము అది ఇది అని చెప్పేసి గతంలో చాలా చూసాం మనము. మరి ఆ గులకాయ డ్రామా కేసులో ఏదైతే ఇరికిచ్చారో అమాయకుల్ని ఏ విధంగా బలి చేశారనేది ఆయన దగ్గరుండి ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి తత్వం చాలా బాగుందండి. నిజంగా నాకు తెలిసి నేను ఈరోజు సగర్వంగా చెప్తున్నానండి, రిటైర్ అయినా డ్యూటీ చేస్తున్న ఒకే ఒక్క పోలీసుడు ఎవడు అని అంటే ఏపీ వెంకటేశ్వరరావు గారు అని అయితే నేను ఖచ్చితంగా చెప్తాను. ఏపీ వెంకటేశ్వరరావు గారు రిటైర్ అయినా సరే సేవలు అందిస్తున్నారు కదా, మరి కూటమి ప్రభుత్వం ఆయనకి ఏమైనా అండగా ఉంటుందంటారా? ఇప్పుడు ఇది ప్రజాస్వామ్యం అండి. నిజంగా ఇదేదో అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం పరిపాలన జరుగుతుంది కాబట్టి ఈరోజు ఏపీ వెంకటేశ్వరరావు గారు ఎక్కడికి వెళ్ళినా గతం పరిపాలకులు చేసినటువంటి దానిలలో ఏ విధమైనటువంటి అమాయకులను బలి చేశారు, జగన్ నెవర్ అగైన్. జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మితే అమాయకులు ఏ విధంగా బలి అవుతారని తార్కాణంగా ఒక ఉదాహరణగా దగ్గరికి వెళ్ళి వాళ్ళకి జరిగే పరిస్థితులను ఏ విధంగా ఇరికించారు వాళ్ళని అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేసి ప్రజలందరికీ తెలియజేయడం, ఇది కదా పోలీస్ చేయాల్సినటువంటి పని. అంటే అసాంఘిక చర్యలకు పాల్పడకుండా సమాజ అభ్యుదయ తోడ్పాటుకి ఏ విధంగా ఉపయోగపడాలి అని చెప్పేసి రిటైర్ అయినా కూడా తన భావజాలాన్ని, అంటే మామూలుగా కొంతమంది ఏం చేస్తారంటే సేవను ఎంచుకుంటారు, కొంతమంది పాలిటిక్స్ని ఎంచుకుంటారు,
కొంతమంది ఇంకో దాన్ని ఎంచుకుంటారు. కానీ వినూత్నంగా ఎవరికి అందని విధంగా ఏబి వెంకటేశ్వరరావు గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అసాంఘిక ఏదైతే ఉంటాయి కదా కార్యక్రమాలు, వారి ఎవరైతే బలైనారో వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి పరామర్శ చేసి అది ప్రజలకు తెలియజేయడం అలాంటి కార్యక్రమం అండి. నిజంగా ఒక రాజకీయ నాయకుడు వస్తే ఈ విధంగా జరుగుతుంది అని చెప్పేసి ఈరోజు తెలియజేయడం అనేది చాలా గొప్ప విషయము. ఇది ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు ఏబి వెంకటేశ్వరరావు గారిని. ఎందుకంటే ఆయన గతంలో ఒక ఇన్స్పిరేషన్ మోడల్. ఏ రోజైతే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి పైన పోరాడారో హైకోర్టులో 2 సార్లు, సుప్రీంకోర్టుకు వెళ్ళారు, మళ్ళీ ఆర్డర్ తెచ్చుకున్నారు, మళ్ళీ సస్పెండ్ చేశారు, మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. తిరిగైతే లాస్ట్ గెలిచారు కదా. మరి గత 5 ఏళ్లలో ఏ ఆఫీసర్ అయినా ఏబి వెంకటేశ్వరరావు గారి మాదిరిగా ఎవరైనా గెలిచి చూపించారా? సరే గెలిచినా సరే ఎక్కడైనా ఆయన అసాంఘిక చర్యలకు కానీ ఏదన్నా పదవుల కోసమో కానీ పదవి వచ్చిందండి. ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా అతనికి పదవి ఇచ్చారు. కానీ దాన్ని తిరస్కరించి నేను పదవుల కోసం కాదు ప్రజల కోసమే జగన్ నెవర్ ఎగైన్ అనే నినాదంతో ముందుకు పోయినటువంటి పరిస్థితి. మరి ఎక్కడ స్వార్థం ఉంది దాంట్లో? ప్రజల కోసం తను ముందుకు వచ్చాడు. ఇలాంటి చర్యలు జరుగుతాయి, ఒక నాయకుడు అధికారంలోకి వస్తుందని చెప్పేసి ఒక స్లోగన్ ఎత్తుకున్నాడు. థ్యాంక్స్ అండి. నమస్తే.